నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ల సదుపాయం లేదు కదా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామినీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. ఏ వీళ్ళు ఏమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామ్నేడు మీద అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులున్నాయట, ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ ఉడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్ ప్యాడ్ తీయండిరా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్పా? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. అదండి పాపా. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి, అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు. వాటి గురించి మనం అవన్నీ వీళ్ళకి అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప. ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెనందుకో. డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు వక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం we can బైరెడ్డి, work out 8, 9 పెళ్లి or చేసుకోవా? 10%. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare for
మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్కి ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. హలో హలో బంగారమే తెలుసునా? మా కాంతగాడు పెళ్లి కొడుకు డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? డాక్టర్ గారా? ఆ చివరికి వెళ్ళి కుడేపుతుందిరప్పా. ఇదేంటి ఇది? తెల్ల కాగితం ఏందప్పా? మందులు రాయించుకుంటా అట్టనే రాయించుకోపో. ఇదిగో పెద్ద మనుషులు ఈ ఇంటికి ఇయ్యకుండా అయిపోతుండా. తెల్లకాయతం ఇచ్చారండి. లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశారా? పైకి నవ్వుతున్నా లోపల బాధపడ్డాం నేను గమనించాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందండి? అమ్మయ్యా, ఈ విషయం ట్రైన్లోనే చెప్పొచ్చుగా. నాకు ఇంట్లోకి అడుగు పెట్టాకనే తెలిసిందండి. రజనీ, ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. చంపేస్తాడు. అదే కదండి నా టెన్షన్. మీరు పని చేయండి, నేను మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. మీరు కాళేశ్వరం మసీద్ దగ్గరకు వచ్చేయండి. ఓకే? ఏమండి, ఎంతమందిని తప్పించుకుని వెళ్ళాలనండి? ఏమండి, ఆ సారి బుట్టల్లో తూరొచ్చేయండి. సుబ్బన్న, ఆ చిన్న బుట్టలు జానవరా ఆడ పెట్టు. నువ్వు వెళ్ళారా ఆ పెద్ద బుట్ట పెట్టు. ఆడనే ఏందండి ఎక్కుతాండారు? ఈ బుట్టలన్నీ ఏంటండి? ఓ ఇవా, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇన్ని సామాన్లు దేవుడికి పోవాల్సిందే. రే అటు కాదురా ఇటు. ఓ తూరి పైకి పోదాం రాప్పా. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా. కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే చంపిన నాయనా అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా.
ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? ఏంటి రాజలింగమన్నా ఇంట్లో ఒక్కరు కూడా ఉండకూడదని బావ చెప్పుకుంటా పదప్ప పద. ఏంటి ఇక్కడే ఉంటారు? అందరూ గుడికి పోతా ఉంటారు, రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. మన చాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నాడ్రా. మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి. నాయనా అన్నా కాదురా, చిన్న పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరకతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. పిల్లలు ఇంతవరకు ఆడిండే చాలు. ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో 2-3-4 ఆటలు ఆడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా. మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామప్ప. ఉమ్. ఏమైనదప్ప? నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఈయనే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్, టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే, వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి ఎల్లబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? అది టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాండవు బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు. మళ్ళీ ఏమైనదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండ్రా రే. ఉందండి, ఇక్కడే ఉందండి. దొరికిందండి. బాయ్. రేయ్, ఎన్ని తోర్లు చెప్తావురా? పర్వాలేదండి. వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి గోమాతలకు కూడా చెప్పొస్తాను. వెళ్ళొస్తానే. వస్తాను. ఏంటో వచ్చి గంటైనా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి,
మీ అందరి ఆదరణ ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. అదెంత పనప్పా, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు. పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో. దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. దూరం జరగండి, మీరు రిలాక్స్ అవ్వండి. రే బండి తీరా, హాస్పిటల్కి తొలగిపోదాం. ఇక్కడ నొప్పి. రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అమ్మో, అయ్యో అమ్మ, చెక్క కొంచెం జరగండి. అమ్మోయ్ నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. అదే తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ ఆప్యాయత అన్ని కలగలిపిన స్వర్గం. ఆకు ఒక్క వేసుకుంటావాప? హై బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే. పిల్లలు, అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాప, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్ప, ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోర్మివే ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు, కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే నాకు ఆలస్యం ఏం లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రే బైరెడ్డి,
అమ్మా అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాన్ని నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకు ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని. ఆగండి ఆగండి, అందరికి ఇస్తాం. ఆగండమ్మా, ఆగండి, కొట్టుకోవద్దు. అమ్మయ్యా ఊరొచ్చాం. ఇంతకి నా కొత్త మొగుడే ఎవడో. రే 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 మెల్లి 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 రే రిమ్ రిమ్ రే చక్రం చక్రం రే సీట్ రా సీటు రే గుండెగా సరిగా పట్టుకో రే 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 మెల్లి 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 అబ్బా ఇవ్వ అబ్బా. సైకిల్ మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వు ఎంత బరువు ఉంటావురా? అయ్యో అయ్యో ఒరే ఒరే ఓకరా ఓకరా రే ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేప. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి. పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఏడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మామయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. కసి కత్తుల కోట, ఏ దారి కనిపించని సోట, కునుకుండదు కంటికి ఏ పూట. ఓయా నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు.
అమ్మా దీపాలు గంగలో వదిలిపెట్టండి. బావా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. రామో సారీ బావా. నిమిషం క్రితం వరకు నేనే లెక్క అనుకున్నాను. రాము నీ కరెక్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ బావా. రాము డేంజర్లో ఉన్నాడు బావా. నాన్నకి అన్నలకి విషయం తెలిసిపోయింది. వాళ్ళతో ఏం చేస్తారోనని భయంగా ఉంది. నేను మావైతే మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రాముని కలు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా. వాడితోనే ఉన్నారా? పోండి పోండి పోండ్రా. ఏం దళిడు పక్క పిలిచినావు? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య. ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఈరోడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా, నువ్వా? నా తెలిసిన నువ్వు నా కోసం వచ్చేస్తావని. ఎన్నాళ్ళైందిరా నేను మోసి. ఆ దెబ్బలేంట్రా? ఆ కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఎంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? ఆనే నిలబడిపోయినావేందయ్యా? రా. మీరు మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి? ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? ఆ, మరి చెప్పలేదేమిరా?
నాయనా ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మళ్ళసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుపుతున్నానండి. ఇది కూడా కోఇన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా వాడు లేకుండా? అతిథి కాదు నాయనా, చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నాయనా? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి. ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథైనంత మాత్రాన పగోలు ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండాం. ఇంకొక గడియ ఆగలేమా? బైరెడే నాయనా, మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి. ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు పనిలో ఉండాడు.